Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss about the derivation for the sinking support. అంటే ఒక ఫిక్స్డ్ బీమ్ ఉన్నప్పుడు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ లోడ్ కండిషన్స్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఏంటంటే ఈ వీడియోలో ఒక ఫిక్స్డ్ బీమ్కి సింకింగ్ అనేది టేకన్ ప్లేస్ అయినప్పుడు దాని యొక్క మూమెంట్ వాల్యూస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. See here, this is my fixed beam. ఎఫెక్ట్ ఆఫ్ సింకింగ్ ఆఫ్ సపోర్ట్. ఓకే, నార్మల్గా ఉండే ఫిక్స్డ్ బీమ్ అనమాట ఇది, రైట్? ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటి? వన్ ఎండ్ ఫిక్స్డ్ అండ్ అదర్ ఎండ్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్. నార్మల్గా ఉండే ఫిక్స్డ్ బీమ్ అంటే ఇది. సి హియర్, సింకింగ్ అంటే ఏంటి అని అంటే జనరల్గా జస్ట్ డెఫినేషన్గా మీకు చెప్తున్నాను చూడండి. సింకింగ్ ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్ విచ్ ఈజ్ అట్ లోవర్ లెవెల్. అంటే ఏంటనంటే సపోర్ట్ విచ్ ఈజ్ అట్ లోవర్ లెవెల్, దాన్నే సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అంటారు. అంటే ఏంటంటే చూడండి, నార్మల్గా ఏ బీమ్ దగ్గర ఫిక్స్డ్ ఇక్కడ ఉంది, బీ బీమ్ దగ్గర సింకింగ్ అనేది టేకన్ ప్లేస్ డౌన్వర్డ్. జనరల్గా లోవర్ పార్ట్ని ఉండేదాన్ని సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అంటారు. ఈ సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అనేది ఐదర్ ఏ దగ్గర ఉండొచ్చు, బి దగ్గర కూడా ఉండొచ్చు. ప్రాబ్లంలో వాళ్ళు క్లియర్గా స్పెసిఫై చేస్తారు. ఎక్కడ సింకింగ్ అట్ బి అంటే యూ షుడ్ డ్రా డయాగ్రామ్ లైక్ దిస్. సింకింగ్ అట్ ఏ అంటే ద డయాగ్రామ్ విల్ కమ్ లైక్ దిస్, ఆపోజిట్, నథింగ్. ఓకే, జనరల్గా కమింగ్ టు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింకింగ్ అనేది ఎందుకు జరుగుతుంది చూడండి. నార్మల్గా ఇదొక బీమ్ తీసుకోండి. ఈ బీమ్ మీద లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క కెపాసిటీ వరకే ఆ లోడ్ అనేది బేర్ చేసుకుంటుంది. సో దాని కెపాసిటీ ఎక్స్టెండ్ అయితే ఏమవుతుంది, దీంట్లో చేంజెస్ అనేవి జరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండే తీసుకోండి. మన హ్యాండ్ మీద లోడ్ అనేది ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు సో ఇట్ విల్ బి స్టేబుల్. ఓకే, అలా కాకుండా నా హ్యాండ్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫిక్స్డ్ బీమ్. ఓకే, ఇది నా ఫిక్స్డ్ బీమ్ అనమాట. ఈ ఫిక్స్డ్ బీమ్కి దాని యొక్క లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 10 కిలో న్యూటన్స్ అనుకోండి. ఓకేనా, ఆ లోడ్ పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న చేంజెస్ కూడా మారిపోతుండే డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సేమ్ అలానే డిఫ్లెక్షన్ డయాగ్రామ్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి అంటే సపోర్ట్, ఇఫ్ ఎనీ సపోర్ట్ ఆఫ్టర్ లోడింగ్, సపోర్ట్ మీద లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు సపోర్ట్స్లో చేంజెస్ అనేవి జరిగితే మనకి సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అంటారు. అంటే సింకింగ్ ఈజ్ నథింగ్ బట్ సెటిల్మెంట్ ఆఫ్ సపోర్ట్లో గనక వెన్ ద సపోర్ట్ మూవ్ ఫ్రమ్ ఒరిజినల్ పొజిషన్ టు అనదర్ పొజిషన్, ఒరిజినల్ లెవెల్ నుంచి ఇంకో ఇది యాక్చువల్ ఒరిజినల్ లెవెల్ వచ్చేసరికి బి దగ్గర, దాని పొజిషన్ కనుక చేంజ్ అవుతే, సపోర్ట్స్లో కనుక చేంజెస్ జరిగితే దాన్ని సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అంటారు. సింకింగ్ ఆఫ్ సపోర్ట్కి ఇంకో నేమ్ ఏంటి అని అంటే సెటిల్మెంట్ ఆఫ్ సపోర్ట్ అని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక టర్మ్ మీకు ఇక్కడ రాశాను, డెల్టా. డెల్టా అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సపోర్ట్స్. అంటే ఏకి బీకి ఉన్న యొక్క డిఫరెన్స్ని డెల్టా అంటారు. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో డెల్టాని ఇలా మెన్షన్ చేస్తారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో డెల్టాని ఇలా మెన్షన్ చేస్తారు. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అని ఇస్తారు, లేకపోతే సెటిల్మెంట్ ఆఫ్ సపోర్ట్ అని కూడా అంటారు. ఈ రెండు సేమ్ అనమాట. డెల్టా ఈ సింబల్తో కానీ ఈ సింబల్తో కానీ మెన్షన్ చేస్తారు. సో నేను ఇవాల్టి వీడియోలో దీని యొక్క డెరివేషన్ డిస్కస్ చేస్తాను. డెరివేషన్ డిస్కస్ చేయడానికి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక్కడ మీకు డైరెక్షన్స్ చూడండి. జనరల్గా ఒక ఫిక్స్డ్ బీమ్కి అయితే ఏ టైప్ ఆఫ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది? హాకింగ్ మూమెంట్ అనేది యాక్ట్ అవుతుంది, రైట్? సో జనరలీ ఒక ఫిక్స్డ్ బీమ్కి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫిక్స్డ్ బీమ్, రైట్? సో దాని యొక్క బెండింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడ స్లోప్ 0, ఇలా దీని యొక్క స్లోప్ కూడా 0. బట్ ఇక్కడ ఏమవుతుందమ్మా, సింకింగ్ అనేది జరుగుతుందన్నాను. సో దాని యొక్క పొజిషన్ నుంచి ఇలా చేంజ్ అయింది. ఓకేనా, సో దీని యొక్క స్లోప్ ఇక్కడ ఏ దగ్గర స్లోప్ ఏం లేదు కాబట్టి 0 అని చెప్పేస్తారు. స్లోప్ అనేది టీటా ఈజ్ ఈక్వల్ 0. మరి బి దగ్గర టీటా బి అనేది సమ్ వాల్యూ ఉంటుందా, 0 ఉంటుందా అనే క్వశ్చన్ మీకు రావచ్చు.
సెటిల్మెంట్ ఇక్కడ ఏంటి మనకి బీమ్ అనేది సెటిల్మెంట్ మాత్రమే జరిగింది, రొటేషన్ జరగలేదు. రొటేషన్ జరిగితే దట్స్ అనదర్ కాన్సెప్ట్, ఐ విల్ మేక్ ఎన్ వీడియో, ఇంకో వీడియో తీస్తాను దాని మీద. ఇక్కడ బీమ్ అనేది జస్ట్ సపోర్ట్ అనేది జస్ట్ సెటిల్ మాత్రమే జరిగింది, అంటే సెటిల్మెంట్ మాత్రమే జరిగింది. సో ఇక్కడ కూడా జీరోనే, స్లోప్ అట్ ఏ జీరో అండ్ స్లోప్ అట్ బి ఆల్సో జీరో. వై? బికాస్ మనకి ఇచ్చిన బీమ్ ఒక సింకింగ్ సపోర్ట్ మాత్రమే, అక్కడ రొటేషన్ జరగల. రొటేషన్ జరిగితే ఇట్ విల్ బి సమ్ వాల్యూ, ఓన్లీ సెటిల్మెంట్ మాత్రమే జరిగి ఆ బీమ్లో చేంజెస్ మాత్రమే జరిగినాయి. కాబట్టి సెటిల్మెంట్ జరిగిన స్లోప్ అట్ ఏ జీరో అండ్ స్లోప్ అట్ బి ఆల్సో జీరో. ఓకేనా? సో ఈ డైరెక్షన్ అనమాట. సో ఇది హాగింగ్ కేస్. ఇది వచ్చేసరికి ఏంటది, కప్ షేప్లో ఇలా బెండ్ అవుతుంది. దీన్ని ఏంటది, యాంటీ. సో దీన్ని సాగింగ్ అంటారు, దీన్ని హాగింగ్ అంటారు. మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రేస్ అవ్వచ్చు, అక్కడ సాగింగ్ ఎందుకు, ఇక్కడ రెండు స్లోప్ అనేది జీరోనే కదా, సో ఇక్కడ కూడా హాగింగ్ ప్లేస్ చేసుకోవచ్చు కదా అని ఒక డౌట్ రేస్ అవ్వచ్చు. సో సింకింగ్ ఆఫ్ సపోర్ట్ అనేది సింకింగ్ జరిగినప్పుడు, ఇలా సింకింగ్ జరిగినప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు జనరల్గా ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్తోనే స్టేబుల్గా ఉంటుంది ఆ స్ట్రక్చర్. సో సింకింగ్ అనేది క్లాక్ వైజ్ జరిగినప్పుడు దాని నుంచి వచ్చిన మొమెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట, ఫర్ మేకింగ్ ద స్ట్రక్చర్ స్టేబుల్. ఓకేనా? సో సింకింగ్ ఆఫ్ సపోర్ట్ కాసెస్ ద బీమ్ టు మూవ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సెటిల్మెంట్ మూమెంట్ ఈజ్ జనరేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సెటిల్మెంట్ మూమెంట్ అనేది ఇక్కడ ఇది మూమెంట్ అనేది ఏంటది, సెటిల్మెంట్ మూమెంటే కదా. సో సెటిల్మెంట్ మూమెంట్ అనేది నేను ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇస్తున్నాను. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. సో ఇదంటే ఏంటది, ఈ డైరెక్షన్లో మూవ్, ఇట్ ఇస్ నథింగ్ బట్ హాగింగ్, రైట్? హాగింగ్ అంటే ఏంటమ్మా, నెగిటివ్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ వన్, కాన్కేవిటీ కాన్వెక్సిటీ అని మీకు ఇన్నే ఉంటారు, రైట్? సో ఇదేంటది, సాగింగ్. ఓకే, దీని యొక్క డైరెక్షన్ పాజిటివ్, దీని డైరెక్షన్ మైనస్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మొమెంట్ ఎట్ ఏ అండ్ మొమెంట్ ఎట్ బి వాల్యూస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ సైన్ కన్వెన్షన్స్ మనం ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ని బట్టి చేంజ్ చేసుకుందాం. ఓకేనా? కమింగ్ టు ద టాపిక్. సో నేను ఇక్కడ ఒక నార్మల్ ఫిక్స్డ్ బీమ్ తీసుకుంటున్నాను విత్ నో లోడింగ్, అంటే రేట్ ఆఫ్ లోడింగ్, దాని మీద ఏ లోడు పడకుండా సెటిల్మెంట్ ఎంత జరుగుతుందో క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? సో లోడ్ యాక్ట్ అయినా మనము డైరెక్ట్గా ఆ వాల్యూతో సబ్స్టిట్యూట్ చేసేసేయచ్చు. సో నేను ఇక్కడ ఒక బీమ్ని, ఒక ఫిక్స్డ్ బీమ్ విత్ రేట్ ఆఫ్ లోడింగ్ ఈజ్ నాట్ దేర్, అంటే లోడ్ ఏం యాక్ట్ అవ్వకుండా ఒక సింగిల్ బీమ్ తీసుకొని ఆ సింగిల్ బీమ్కి సెటిల్మెంట్ అనేది ఎలా జరుగుతుందో క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? ఓకే, సో ఇక మామూలుగా మీరు రాసేసుకోవచ్చు కదమ్మా. దిస్ ఈజ్ మై ఫిగర్ షోస్ ఏ ఫిక్స్డ్ బీమ్ ఏబి. ఈ డయాగ్రామ్ని జస్ట్ మీరు వర్డ్స్లో రాసేసుకోండి. కన్సిడర్ ఫిక్స్డ్ బీమ్ ఏబి హూస్ టూ ఎండ్స్ ఆర్ సపోర్టెడ్ అట్, హూస్ టూ ఎండ్స్ అనేది ఏంటి, అది సపోర్టెడ్ సేమ్ లెవెలా డిఫరెంట్ లెవెలా? నేను దేనికి చేస్తున్నాను, సింకింగ్ ఆఫ్ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి కన్సిడర్ ఏ ఫిక్స్డ్ బీమ్ హూస్ ఏ అండ్ బి హూ సపోర్ట్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్ అని రాసేసుకోండి. అండ్ ఎన్డిఏ వచ్చేసరికి నేను ఈ బీమ్కి ఇక్కడ ఎండ్ బి అనేది లోవర్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎండ్ బి ఈజ్ అట్ లోవర్ లెవెల్ అండ్ ఎన్డిఏ ఈజ్ అట్ హయ్యర్ లెవెల్. ఈ టర్మ్స్ మీరు మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు గ్రామాటిక్ మిస్టేక్స్ లేకుండా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో హియర్ రేట్ ఆఫ్ లోడింగ్ వచ్చేసరికి ఏం లేదని తీసుకుంటున్నాను. సో రేట్ ఆఫ్ లోడింగ్ is rate of loading on beam is 0. Why? The beam carries no load, so that the rate of loading on the beam is also 0. So rate of loading on a beam 0 unnappudu what is the equation ma? So everyone should know the equation. This one, EI d power 4y by dx power 4 is equal to 0. What is this equation? This equation is nothing but when the rate of loading on beam is 0. Okay, this is the equation you should remember for calculating effect of sinking of supports. Okay, so I am integrate above equation.
ఇంటిగ్రేట్ అబోవ్ ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేస్తున్నానమ్మా. సో ఇంటిగ్రేషన్ ఆన్ అబోవ్ ఈక్వేషన్ చేస్తే వాట్ విల్ బీ మా? సో ఇంటిగ్రేట్ ఆన్ అబోవ్ ఈక్వేషన్ అంటే సో హౌ ఇట్ విల్ బి చేంజ్? ei d cube y by dx cube is equal to ఎంత? 0నా c1 నా? ఫస్ట్ టైం ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఏంటది? is nothing but c1. సో కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ ఈక్వేషన్ చూడంగానే మీకు ఏం ఎక్స్ప్రెషన్ గుర్తొస్తుంది? ద టర్మ్ ei dqy by dx cube ఏం టర్మ్ అనమాట? ద అబోవ్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? ఈ టర్మ్స్ మీకు ఆల్ తెలిసి ఉండాలమ్మా. ei d⁴ by dx⁴ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుందంటే ఒక బీమ్ మీద లోడ్ అనేది యాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు, దెన్ దిస్ ఈస్ ద కండిషన్. ఓకేనా? సో ఇది మీకు మ్యాక్లాస్ మెథడ్లో ఎస్ఎంలో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ దిస్ వన్ ఈక్వేషన్ ఏమని రిప్రజెంట్ చేస్తుంది? షియర్ ఫోర్స్. సో ఇక్కడ రాస్తున్నాను, క్లియర్గా రాస్తున్నాను చూడండి. ద అబౌవ్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ షియర్ ఫోర్స్, రైట్? సో షియర్ ఫోర్స్ at x equal to 0, షియర్ ఫోర్స్ at x equal to 0 అంటే ఇక్కడ ఒక నేను షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే అజ్యూమ్ చేసుకోండి. షియర్ ఫోర్స్ 0 దగ్గర ఏమవుతుంది మనకి? 0 దగ్గర ఏం ఫామ్ అవుతుంది? రియాక్షన్ ఉంటుంది, రైట్? సో షియర్ ఫోర్స్ at 0 దగ్గర ఏంటది? షియర్ ఫోర్స్ at x equal to 0 దగ్గర షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు RA, రైట్? సో ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ నేను ei dqy by dx cube నేను షియర్ ఫోర్స్ అంటున్నాను. సో షియర్ ఫోర్స్ అంటే నేను ఇలా రాసుకోవచ్చా? ei dqy by dx cube is equal to RA అని రాసుకోవచ్చా? రైట్? అర్థమవుతుందా? ఏమన్నాను? దిస్ టర్మ్ బిలాంగ్స్ టు షియర్ ఫోర్స్. జనరల్గా షియర్ ఫోర్స్ at 0 దగ్గర ఏంటది? RA. సో దట్ ఐఎమ్ రైటింగ్ సో c1 ఈజ్ ఈక్వల్ టు RAగా రాస్తున్నాను. ఓకేనా? This assume it as equation number 2. Next one, integrate equation 2. సో ఇంటిగ్రేట్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఏమవుతుందమ్మా? ఈ dqy by dx cube ఎలా ఫామ్ అవుతుంది? d2y by dx2గా మారుతుంది. ఇది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత రాస్తాను చూడండి. ei d2y by dx2 is equal to RA into x. ఇక్కడ నేను ఇది c1 కదమ్మా, ఇది c1 అంటే RAగా రాసినాను కదా. సో కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ఎన్నో టైం చేస్తున్నాను ఇంటిగ్రేషన్? నేను సెకండ్ టైం కదా. సో ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ ప్లస్ c2 అని రాస్తున్నాను. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? సో ఈ టర్మ్ ఏం టర్మ్ అమ్మా? ఇది షియర్ ఫోర్స్ టర్మా, బెండింగ్ మొమెంట్ టర్మా? dqy by dx cube అంటేనేమో షియర్ ఫోర్స్. దిస్ టర్మ్ బిలాంగ్స్ టు ద బెండింగ్ మొమెంట్. సో సేమ్ at x is equal to 0 అనుకుంటే బెండింగ్ మొమెంట్ ఏమవుతుంది? ఐ షుడ్ నో. x ఈక్వల్ టు 0 దగ్గర షియర్ ఫోర్స్ ఏమవుతుంది? RA అవుతుంది. అది ఎలా తీసుకోవాలమ్మా? ఈ ఫిక్స్డ్ బీమ్ని నేను సింప్లీ సపోర్టెడ్గా బీమ్గా క్యాలిక్యులేట్ చేసుకొని నాకు ఇక్కడ షియర్ ఫోర్స్ వచ్చింది, రైట్? సో నాకు ఇక్కడ నాకు బెండింగ్ మొమెంట్ కావాలి అని అంటే నాకు మొమెంట్ అనేది తెలియాలి. మొమెంట్ అనేది x ఈక్వల్ టు 0 దగ్గర ఎంత మొమెంట్ ఫామ్ అవుతుంది? x ఈక్వల్ 0 దగ్గర ఉట్టి MAనే కదా. ఏఎంఏ మైనస్సా పాజిటివ్నా? మైనస్ ఆర్ ప్లస్. ఇక్కడ ఏంటది? ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది? హాగింగ్లో డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. సో x ఈక్వల్ 0 దగ్గర బెండింగ్ మొమెంట్ ఏంటది? -MA. మైనస్ ఈజ్ నథింగ్ బట్ హాగింగ్ కేస్ అనమాట. సో ఓకే, సో బెండింగ్ మొమెంట్ అంటే ఏంటి? ఈ టర్మే కదా. సో నేను ఇక్కడ x ఈక్వల్ 0 దగ్గర ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. x ఈక్వల్ 0 దగ్గర జస్ట్ బెండింగ్ మొమెంట్ అంటే ఏంటది? ei d2y by dx2 కదా. సో నేను ఇలా రాస్తున్నాను -MA ఈజ్ ఈక్వల్ టు RA into 0 plus C2. So therefore C2 is equal to -MA. మనకు కాన్స్టెంట్స్ కూడా వచ్చేసేసాయి, రైట్? సో C2 is equal to -MA. Substitute in equation 3.
Okay, so what will be the equation ma? EI d square y by dx square is equal to RA into x minus MA. Okay, I am taking it as equation number 4. Okay, next, integrate equation number 4. Okay, integrate equation number 4 on both sides. ఇది ఇంటిగ్రేట్ అంటే రెండు సైడ్లేనమ్మా, నేను మెన్షన్ చేయట్లేదు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏమవుతుంది, డి స్క్వేర్ వై బై ఏమవుతుంది, ఈఐ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎంఏ ఇంటూ ఎక్స్. ఇది ఎన్నో ఇంటిగ్రేషన్, థర్డ్ టైం కదా, సో ప్లస్ C3. ఓకే, హ్యావ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో బౌండరీ కండిషన్స్ మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర నాకు కాన్స్టెంట్స్ ఫామ్ అవడానికి నేను బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తున్నాను. సో ఎక్స్ ఈక్వల్ 0 డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5గా పెట్టుకున్నామ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 5లో పెట్టుకుంటే నాకు ఏంటది, సో C3 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? 0 0 0 0, సో C3 ఈజ్ ఈక్వల్ టు 0. హ్యావ్ యూ అండర్స్టాండ్ అప్ టు హియర్? దెన్ సబ్స్టిట్యూట్ C3 is equal to 0 in equation number 5. So, అప్పుడు ఏమవుతుంది, EI dy by dx is equal to RA x square by 2 minus MA into x plus 0. Plus 0, right? So, this is equation number 6. Okay, next one. Integrate equation number 6 on both sides. Okay, equation number 6 ante edamma, this is my equation number 6. So that how it will be, EI y is equal to RA x cube by 3 into 2 enta direct ga rastunnanamma. So 6 minus MA x square by 2, right? Enno integration idi, plus C4, right? I am taking it as equation number 7. Okay, so again I am applying boundary condition for getting the value constant C4. So x is equal to 0 and y is equal to 0 దగ్గర, so what will be, amma? I will get C4 is equal to 0. So then EI y is equal to RA x cube by 6 minus MA x square by 2. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ 0 వై ఈజ్ ఈక్వల్ 0 దగ్గర నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో నాకు స్లోప్ ఈక్వేషన్ వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 0 వై ఈజ్ ఈక్వల్ 0. సో నేను ఎక్స్ ఈక్వల్ టు ఎల్ దగ్గర వై ఏమవుతుందమ్మా, సో నేను లెంత్ 0 దగ్గరనే స్టార్ట్ అయ్యాను, ఎక్స్ ఈక్వల్ లెంత్ దగ్గర వై ఏమవుతుంది, అది వై కూడా 0. ఇక్కడ వచ్చేసరికి సమ్ డెల్టాతో ఫామ్ అవుతుంది. డెల్టా డౌన్వర్డ్ లోయర్ కదా, లోయర్ కేసులో ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఐఎమ్ టేకింగ్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు అని రాసి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 8 అని పెట్టుకుంటున్నానమ్మా. ఈక్వేషన్ నెంబర్ 8, సో దట్ ఏమవుతుంది, ఈఐ మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు RA L cube by 6 minus MA L square by 2. Okay, so this is my equation. So I am taking it as equation number 9. Okay, same ఒక ఈక్వేషన్ అనేది మనకు ఫామ్ అయింది. సేమ్ అలానే ఎక్స్ ఈక్వల్ టు ఎల్ దగ్గర స్లోప్ 0 డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు, x equal to L dy by dx equal to 0 in equation number ఎంత మా equation number 1 minute equation number, so equation number 6లో పెట్టుకుంటే, so what it will be, 0 is equal to RA L square by 2 minus MA x, right? సో దీని నుంచి RA L square by 2 is equal to MA into x. ఓకే, సో దట్ RA L square is equal to ఏమవుతుంది, 2MAX. ఓకే, సో దీని నుంచి RA మనకి ఎంత వచ్చిందమ్మా,
2ma, ఇక్కడ చూడండి x ఈక్వల్ L కదా, సో నేను ఇక్కడ x ప్లేస్లో L సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, L డివైడెడ్ బై L స్క్వేర్. సో ఐ విల్ గెట్ ది ఈక్వేషన్ యాజ్ RA ఈజ్ ఈక్వల్ టు 2ma బై L. ఓకే, సో నేను ఇక్కడ వచ్చిన RA వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 9లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందో నేను ఇక్కడ ఎందుకు మళ్ళీ స్లోప్ 0గా తీసుకున్నాను. సో నౌ ఐఎమ్ substitute RA in equation number 9. సో ఈక్వేషన్ నెంబర్ 9 అంటే ఏంటమ్మా, EI minus delta is equal to RA L cube by 6 minus MA L square by 2 కదా. సో దట్ EI minus delta, RA వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2ma by L into L cube by 6 minus ma L square by 2. So minus EI delta is equal to, I am cancelling now, so it will be 2. So it will be what the equation, 2ma L square by see here 1 minute, నేను ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిల్ చేయట్లేదు, సారీ అమ్మా, హియర్ ఐఎమ్ క్యాన్సిలింగ్. సో EI minus delta is equal to 2ma L cube by 6L minus ma L square by 2. LCMలో ఉంది కదా, సో I should not cancel. సో LCM తీస్తే it will be nothing but 6L. So it will be as 2ma L cube minus 3ma LCM కదా, 3ma L cube, right? ఓకే, సో ఇట్ విల్ బి యాజ్ ఏమవుతుందమ్మా, మైనస్ ma L cube by 6L వస్తుంది. సో దట్ ఆన్ డూయింగ్ క్యాన్సిలేషన్ ఐ విల్ గెట్ యాజ్ minus ma L square by 6. ఓకే, ఇక్కడ నేను LL క్యాన్సిల్ చేస్తే ఐ విల్ గెట్ యాజ్ L square, రైట్? సో ఎంతది, మైనస్ EI డెల్టా. ఓకే, సో ఇయర్ మైనస్ మైనస్ క్యాన్సిల్స్, ఐ విల్ గెట్ MA యాజ్ 6EI డెల్టా బై L స్క్వేర్. దిస్ ఈజ్ మై మొమెంట్ అట్ ఏ వాల్యూ. ఓకేనా, నాకు సింకింగ్ సపోర్ట్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క మొమెంట్ అట్ ఏ వాల్యూ నాకు ఇప్పుడు వచ్చింది, రైట్? సో ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ మొమెంట్ అట్ బి కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో సబ్స్టిట్యూట్ RA అండ్ MA ఇన్ ఈక్వేషన్. సి హియర్, నాకు ఇప్పుడు RA వాల్యూ అండ్ MA వాల్యూస్ వచ్చినాయి. నాకు మొమెంట్ అట్ బి కావాలి. సో నాకు మొమెంట్ అట్ బి కావటానికి సి హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ ఈక్వేషన్. సి హియర్, దిస్ ఈస్ ద ఈక్వేషన్. వై? బికాస్ EI d square y by dx square అనే టర్మ్ ఏంటది, బెండింగ్ మొమెంట్ టర్మే కదా. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్, సి హియర్ నేను ఇలా రాస్తున్నాను, యూ విల్ అండర్స్టాండ్. సి హియర్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, m is equal to EI d square y by dx square is equal to RA into x minus MAగా రాస్తున్నాను. ఓకేనా, ఈ టర్మ్ని EI d square y by dx square అంటే బెండింగ్ మొమెంటే కదా. సో ఐ హ్యావ్ రైటన్ లైక్ దిస్. సో m is equal to EI d square y by dx square is equal to RA వాల్యూ ఎంత మనకు వచ్చింది, 2ma by L into x. MA వాల్యూ ఎంత వచ్చింది, MA వాల్యూ 6EI delta by L square. See here. One minute. See here. RA వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, నాకు వచ్చిన MA వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, అంతే, ఇంక ఎక్స్ట్రా ఏమి రాయాల. సో దిస్ ఈజ్ మై ఈక్వేషన్. నాకు ఇప్పుడు ఏంటది, బెండింగ్ మూమెంట్ అట్ బి నాకు కావాలి. సో బెండింగ్ మూమెంట్ అట్ బి అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్తో క్యాలిక్యులేట్ చేయాలి, అట్ x ఈజ్ ఈక్వల్ టు L దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో x ఈక్వల్ టు L అంటే, సో బెండింగ్ మూమెంట్ అట్ బి, ఇది మొమెంట్ కదా, సో బెండింగ్ మొమెంట్ అట్ బి తీసుకుంటున్నాను. x ఈక్వల్ టు L అంటే 2ma by L ఇంటూ L
minus 6EI delta by L square. ఓకేనా? సో MB is equal to నాకు MA వాల్యూ ఎంత వచ్చింది? 6EI delta by L square, right, into L minus 6EI delta by L square. ఓకే, కన్ఫ్యూజ్ అవద్దు. ఓకే, నేను ఇక్కడ L క్యాన్సిల్ చేస్తున్నాను. సో MB ఈజ్ ఈక్వల్ టు 6 2 12 కదా, 12EI delta by L square minus 6EI delta by L square. ఓకే, సో మొమెంట్ అట్ బి ఏమవుతుంది? 12 minus 6 ఎంత? 6EI delta by L square. దిస్ ఈజ్ మై మొమెంట్ అట్ బి ఈక్వేషన్. ఓకే, అయిపోయిందా? అంతేనా? సి హియర్, నేను ఇక్కడ ఒక సింకింగ్ సపోర్ట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇక్కడ మొమెంట్ అట్ ఏ వాల్యూ 6EI delta by L square, మొమెంట్ అట్ బి వాల్యూ 6EI delta by L square వచ్చింది. బట్ యూ షుడ్ నో ద డైరెక్షన్స్. ఈ డైరెక్షన్ ఒకవేళ మీరు డైరెక్షన్ ఇస్తే కనుక డైరెక్ట్గా MA వాల్యూ 6EI delta by L square, ఇక్కడ కూడా 6EI delta by L square అని చేయొచ్చు. ఓకేనా? జనరల్ అంటే ఏంటది? ప్రాబ్లంలో మీరు స్పెసిఫై చేయాలి కాబట్టి యూ షుడ్ క్లియర్లీ రైట్ డౌన్ మొమెంట్ అట్ ఏ, సింకింగ్ సపోర్ట్ మొమెంట్ అట్ ఏ క్యాలిక్యులేట్ చేయమన్నారంటే ఏమని రాయాలి? MA ఈజ్ ఈక్వల్ టు minus 6EI delta by L square. మైనస్ అంటే ఏంటి? ఇక్కడ హాగింగ్ కాబట్టి ఇక్కడ మైనస్. మొమెంట్ అట్ బి ఏమొచ్చింది? ప్లస్ 6EI delta by L square. వై? బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ సాగింగ్ మొమెంట్. ఓకేనా? హ్యావ్ యూ అండర్స్టాండ్ దిస్ ఈక్వేషన్, దిస్ డెరివేషన్? సారీ, ఏం లేదమ్మా, ఒక సింకింగ్ సపోర్ట్కి లోడ్ అనేది యాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎంత మొమెంట్ అనేది ఫామ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తాము. సో యూ షుడ్ రిమెంబర్ మొమెంట్ అట్ ఏ వచ్చేసరికి ఏంటది? minus 6EI delta by L square. మొమెంట్ అట్ బి వచ్చేసరికి 6EI delta by L square. దిస్ ఈజ్ ద సింకింగ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన మొమెంట్. ఐ థింక్ ఎవ్రీవన్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.